పాపములు అపరాధములు ఉన్నవారమే. మమ్మల్ని అందరూ యేసుక్రీస్తు విడిపించాడు కాబట్టి ఆ సంతోషకరమైన వార్తను చెప్పడానికి మీ గ్రామానికి వచ్చామండి. మీతో మాట్లాడుతూ నేను ఒకప్పుడు త్రాగుమోతిని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు నేను గోండాగిరి చేసేవాడిని. అయితే దేవుడు నన్ను ప్రేమించి నీవో మీ ఎదుట నిలబెట్టాడండి. లేకపోతే నేను ఒక రౌడీ షీడర్ గా తిరగవలసిన వాడిని. నేను రౌడీ షీడర్ ఉండవలసిన నన్ను క్రీస్తు సాక్ష్యం మీ మధ్య నిలబెట్టాడు కాబట్టి ఆ సంతోషకరమైన వార్తను మీ మధ్యకి చెప్పడానికి వచ్చానండి. యవనస్తులారా, యవన చెల్లులారా, ప్రియమైన తల్లిలారా, తండ్రులారా, నేను అర్థమైన మాట ఈ ఉదయకాల సమయంలో తోగుమని గ్రామాన్ని మీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభువా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి అనుదించారు. మానవుని యొక్క జన్మ కర్మ పాపాల నుండి విడిపించి మీ రాజ్యానికి పరలోకానికి వారసులుగా, మీ ప్రజగా, మీ జనాంగముగా, మీ సొత్తుగా మీరు మార్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. మరణము పొందినంతగా మానవాళిని ప్రేమించారు. ఏ ఒక్కరూ నాయన చూపించలేని శాశ్వతమైన ప్రేమ మానవులపైన మీరు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. యేసుక్రీస్తు మహారాజుకి మీ పాపం పోవాలంటే నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మండి, పొందండి, పొందండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు మహారాజుకి యేసుక్రీస్తు మహారాజుకి వాస్తవ్యులకు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు చెల్లిస్తున్నాము. ప్రియులరా, యొక్క ఉదయకాల సమయంలో ఒక శుభవార్త చెప్పాలని మేమందరం కూడా మీ మధ్యకి రావడం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులరా, గమనించండి, చాలా మంది వేటినో ప్రేమిస్తూ ఉంటారు, కానీ మానవుల యొక్క ప్రేమ స్వార్థం ఉంది. దేవుడు తన ప్రేమలో స్వార్థం లేకుండా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. మనం గమనించండి, మనం ఎవరిని ప్రేమిస్తాము? మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాము. మనకి చాలా మంది శత్రువులు ఉంటారు, చాలా మంది విరోధులు ఉంటారు. కనుక మనము మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. యేసు ప్రభువారు ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే, అవును ప్రియులరా, దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న మానవాళిని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకంలో మానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. అలాగా చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. అందుకని బైబిల్ యేసు ప్రభు ప్రేమని శాశ్వతమైన ప్రేమ అన్నారు, మహాప్రేమ అన్నారు. వ్యతిరేకంగా జీవిస్తున్న సమయాలలో దేవుడు మానవాళిని ప్రేమించారు. కనుక ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారని ఈ శుభవార్త మీకు తెలియజేస్తా ఉన్నాం. యేసుని నమ్మండి, పాపము నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కండి. నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మండి, 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 యేసుక్రీస్తును నమ్మండి, ఈ పాపం పోవాలంటే యేసుని మరి పాపము మనిషిని నిత్య నరకానికి, యమగుండానికి తీసుకువెళ్తా ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం భూలోకంలో నశించిపోతున్న ప్రతి మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారండి. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. మరి రక్షకుడు అంటే మన మానవులందరి పాపాల నుండి రక్షించేవాడు అర్థం అండి. మరి ఈ మాటలు మీ ప్రాంతంలోకి వచ్చి ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటేనండి, మనిషికి బైబిల్ చెప్తా ఉంది, మనిషికి భూమి మీద జీవించే ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఏ మనిషి అయినా కూడా మరణించాలి. మరి మరణించిన తర్వాత మనిషి దేహము మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి. పాపముల నుండి విడిపించును యేసుని రక్తము, పాపముల నుండి విడిపించును యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువుగా ఉండడమే కాక సర్వ మానవాళికి రక్షించేటువంటిది యేసుక్రీస్తు ప్రభువే. కానీ వేరొక రక్షకుడు
లేరు. వారి యొక్క సిందించిన రక్తం, ఆయన నీతిమంతుడిగా వీళ్ళ సర్వ మానవాళి విమోచన కొరకై ఆయన రక్తాన్ని సిందించారు. ఎలాగ సిందించారంటే సత్యముగా ఆయన ఆ సత్యాన్ని పాటిస్తూ ఆ సత్యమనే మార్గంలో ఆయన నడిచినప్పుడు ఆ మార్గమే సర్వ మానవాళికి ఆ నిత్య జీవం అనేటువంటి రక్షణ కలగజేసి ఆ రక్షణలో ఉన్నప్పుడే పరలోక రాజ్యం అనేటువంటి ఆయన రాజ్యం చేరతారని, ఆ రాజ్యంలోనికి చేరకపోతే ఆ పరలోక రాజ్యం ఇచ్చేటువంటి ఆ పుణ్యరాజ్యం కోసం ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే ప్రభువుని సేవిస్తారో వారిని మాత్రమే ఆయన చేర్చుకునేలాగా ఉన్నారు. అలాగని చేర్చుకుని పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే పరలోక రాజ్యం గురించి ఏమైనా కనిపెడుతున్నారంటే ఎవరిష్టానుసారంగా వారు చెదిరిపోతూ, ఎవరిష్టానుసారంగా వారు నడుస్తూ దేవుని మార్గాన్ని గుర్తెరగట్లేదని ఆయన మరొకసారి ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారాన్ని ఆయన పిలుస్తూ ఉన్నారు. దాంతో పాటు ఆ మనుషుల్లో ఉన్నటువంటి పాపభారం కూడా దేవుడికి కనపడుతూ ఉన్నది. పాపభారాన్ని గ్రహించిన వారైతే పాపభారం ఏమైతే ఉన్నదో ప్రతి దానికి జీతం ఉన్నది. ఎలాగ జీతం ఉన్నది? ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ జీతం, కూలి పని చేసేవారికి కూలి పని జీతం, పాపం కోసం వచ్చేటువంటి మరణం అనే జీతం ఉంది. ఆ మరణానికి తప్పించబడాలని ఈ సమయాన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం అండి. ఆ మార్గంలోనికి వస్తేనే పరలోక రాజ్యమైన నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఈ మాటలు వినిన మీ అందరినీ ప్రేమతో ఈ మాటలు వినమని ప్రేమతో ప్రార్థించుకోవాలని మేము కోరుకుంటూ వచ్చిన మేము కూడా ప్రార్థించేవారిగా ఉన్నాం. యేసు క్రీస్తు అధికారిగా నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి, నమ్మండి. యేసుక్రీస్తును నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి.